జెరూసలేంలో ఒక మహిళా పోలీసును కత్తితో పొడిచి చంపిన ముగ్గురు పాలస్తీనా దుండగుల్ని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు కాల్చి చంపాయి. జెరూసలేం పాతనగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోగా ఆ వ్యాఖ్యలు తోసిపుచ్చిన హమాస్ ఆ ముగ్గురు పాలస్తీనీయులు స్థానిక ఉగ్రవాద సంస్థకు చెందినవారని ప్రకటించింది. రంజాన్ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఇస్లాం 3వ పవిత్ర స్థలమైన అల్ అక్సా మసీదు ప్రాంగణంలో ప్రార్థనలు చేసేందుకు వేలాది మంది పాలస్తీనీయులు తరలివచ్చారు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డమాస్కస్ ద్వారం వద్ద జరిగిన దాడిలో ఇజ్రాయెల్ సరిహద్దు దళానికి చెందిన ఒక మహిళా పోలీసు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దాడికి పాల్పడిన ముగ్గురు అరబ్ ఉగ్రవాదుల్ని కాల్చి చంపినట్లు ఇజ్రాయెల్ పోలీసు అధికారులు ప్రకటించారు. తొలుత ఇద్దరు దుండగులు పోలీసులపై కాల్పులు జరుపగా మరో ఉగ్రవాది మహిళా పోలీసును కత్తితో పొడిచినట్లు వివరించారు. రంజాన్ మాసంలో పాలస్తీనా వాసులు జెరూసలేం వచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆంక్షల్ని సరళతరం చేయగా సరైన అనుమతి లేకుండా వచ్చిన అనేక మంది పాలస్తీనా యువకులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని ఆంక్షల్ని మరోసారి కఠినతరం చేశారు.